డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. డ్రగ్స్కి బానిసలైతే భవిష్యత్తును కోల్పోతారని హెచ్చరించారు. ఇక సెలబ్రిటీలు అట్లా మాట్లాడేవారు డ్రగ్స్కి అలవాటు పడితే దేశానికే పరువు పోతుంది. ఇక డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే సంవత్సరాల తరబడి జైల్లోనే మగ్గుతారు. డ్రగ్స్ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. డ్రగ్స్ అధిక వాడటం వల్ల దేశాలు ఆర్థిక పరిస్థితులు దెబ్బతినే దేశం కోలుకోవడం కష్టంగా మారుతుంది. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపాము. ఇప్పుడు 100 రోజుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ను అరికడతాం. ఇక ఏపీ పోలీస్ ఖచ్చితంగా గంజాయిని సాగుని రవాణా పూర్తి స్థాయిలో అరికడతారు. ఇక విశాఖ, అనకాపల్లి, మన్యం జిల్లాలో పండుతున్న గంజాయిని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇక గంజాయి పండిస్తున్న ప్రాంతం నుండి బయటకు రాకుండా కట్టడి చేయగలిగితే చాలా వరకు గంజాయి అరికట్టగలుగుతాం. ఇక ఏపీ పోలీసులకు చాలా చరిత్ర ఉంది. గంజాయి స్మగ్లింగ్ అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల సహకారం కూడా తీసుకుంటారు. డ్రగ్స్ సమస్య ముఖ్యంగా గంజాయి. సో దీన్ని నేను చార్జ్ తీసుకోగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది 100 డేస్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి నేను కావాలని చెప్పాను. ఈ పాత టైంలో జరిగినటువంటి సమస్యల్ని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రానికి అటువంటి సమస్య లేకుండా చేయగలిగాము చాలా వరకు. ఎక్సెప్ట్ అఫ్కోర్స్ రెడ్ శాండ్ ఇస్ స్టిల్ దేర్, వీ హావ్ టు కంట్రోల్ ఇట్, నో డౌట్. ఇక్కడ మళ్ళీ కొంత ఐ కెన్ సటన్లీ సే దట్ పక్క దేశంలో దాక్కున్న వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ తెచ్చినటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. చాలా కష్టం, మీకు తెలుసు. వేరే దేశానికి పారిపోయి కూర్చున్నట్లయితే ఒక నేరస్తులు తేవడం కష్టం. అన్ని మనం అలా చేసి ఒక మెసేజ్ ఇవ్వగలిగాం. దీనిపైన మనం చాలా సీరియస్గా ఉన్నాం. నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ఏపీ పోలీస్ ఎస్పెషల్లీ బికాస్ వీఆర్ ద మెయిన్ స్టేక్ హోల్డర్స్ దేర్. గంజాయి సాగుని ఎలా మనం కంట్రోల్ చేయాలని దాని మీద, అదేవిధంగా దాన్ని రవాణా బయటికి తెచ్చేటువంటి అవకాశం లేకుండా చేయడం, అన్ని విధాల కట్టడి చేయడం ఎలాగా, ఆ రెండు కట్టడి చేసినట్టు ఆటోమేటిక్గా మనం కన్సంప్షన్ కూడా తగ్గించగలుగుతాం.